గ్రామాల్లో డొమెస్టిక్స్ అలవాట్లు చేయడం వల్ల రైతులకు కొంతవరకు మేలు జరుగుతుందన్నారు భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో రొయ్యల డొమెస్టిక్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆక్వా రైతులకు మార్కెట్ ఇబ్బందిగా ఉందని, ఈ పరిస్థితిలో గ్రామాల డొమెస్టిక్ అలవాటు చేయడంతో రైతులకు కొంతవరకు మేలు జరుగుతుందన్నారు. రొయ్యలను ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు కావాల్సిన కౌంటర్ రొయ్యలను సరసమైన ధరలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల్లో రొయ్యలపై అపోహ ఉందని, ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుని డొమెస్టిక్ మార్కెట్ను అభివృద్ధి చేయాలని రొయ్య రైతు సంఘం నాయకుడు తులసి రాంబాబు కోరారు. దేశ విదేశాల్లో వారు తినే ఆహారంలో 40% రొయ్యలుండేలా చూసుకుంటున్నారని, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రొయ్యల వినియోగంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆక్వా రైతులకు మార్కెట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ మార్కెట్ ని అధిగమించాలంటే డొమెస్టిక్ అలవాటు చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. ఈ రొయ్యని ప్రాసెస్ చేసి ఏ కౌంట్ కావాలంటే ఆ కౌంట్ వినియోగదారులకు అందించినట్లయితే వారు సరసమైన ధరకి కొనుక్కుని మంచి ఫుడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రొయ్యల్ని ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. ఈ రొయ్యి వాడటం వల్ల ఆరోగ్యమే కాకుండా బలవర్ధకమైన ఆహారం ఇది. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 1 కేజీ రొయ్యలు తింటే మన ఉత్పత్తి మనకు సరిపోతుంది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. రైతుల ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అయింది. దీనికి విశేష స్పందన కూడా వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాభాలో సగం మంది రోజుకి సంవత్సరానికి 2 కేజీలు రొయ్యలు కానీ తింటే మనది 5 లక్షల టన్ను, మన ప్రొడక్షన్ అంతా 12 లక్షలు 13 లక్షలు, 5 లక్షల టన్ను మన ఇక్కడికే సరిపోతుంది. దీన్ని ప్రభుత్వం కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని ఛాలెంజ్ తీసుకొని డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ చేయాలని కోరుతున్నాం. దానికి మా రైతుల తరఫున పూర్తి సహకారాలు ఉంటాయి. మంచి పరిణామం. కానీ మన ఇండియాలో వచ్చేటికి రొయ్యి మీద అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నీ ఏమీ లేవు. డాక్టర్లు అందరూ నివృత్తి చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, మన ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా సహకరించి ఈ డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ చేయగలిగితే రైతులకు మంచి మేలు జరుగుతుంది. ఏ విధంగా మార్కెట్ రేటు సపోర్ట్ చేస్తుందో తెలియని గత్యంతర స్థితిలో, అయోమయ స్థితిలో రైతు ఉన్న ఈ తరుణంలో మేము దీన్ని అధిగమించడానికి ఒక రైతులందరం కలిసి తీసుకుని శుభ్రపరిచి రిటైల్ మార్కెట్ లో, చిన్న చిన్న మార్కెట్ లో చాలా మందికి ఇది ఉపాధి కూడా కల్పిస్తుంది. కాబట్టి వారి ద్వారా ఈ రైలుని విక్రయించి రైతాంగానికి, ఈ రైతాంగం మీద ఆధారపడేటువంటి అనేక రకాల మంది జీవనోపాధి పొందిన కుటుంబాలకి ఒక భరోసా నింపే విధంగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. రొయ్యలు డొమెస్టిక్ సేల్స్ ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది రైతులకి శుభ పరిణామం. ఎంచేతంటే ఎంతో సంపదనిచ్చే ఆక్వా ఈ రోజు నష్టాల బారిన పడి దీని మీదే ఆధారపడుతున్న రైతులు గాని, వారి కింద పనిచేసేవారు గాని, మరి దీన్ని ఉపయోగించుకున్న ఇండస్ట్రీస్ గాని, ప్రభుత్వం గాని ఈ రోజు రైతు పడుతున్నది ఆ కష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు. అంచేతనే ఇవాళ రైతులు ముందుకొచ్చి ఇవాళ వీరవాసరం సంఘం ఆధ్వర్యంలో రైతులందరూ కూడా డొమెస్టిక్ సేల్స్ ని ఇక్కడ ప్రారంభించారు. ఎందుకంటే ఇవాళ పండిన పంటలో ఒక 30% కనుక ఈ భారతదేశంలో కనుక మనం వినియోగించగలిగితే అసలు రొయ్యి అనేది ఎప్పుడు రేటు తగ్గదో, రైతు అనేవాడు ఎప్పుడు బాగుంటాడో ఆ విధంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ముందు స్టార్ట్ అయింది. రొయ్యలు డొమెస్టిక్ సేల్స్ ని ఇక్కడ ప్రారంభించడం